కాఫీ చాలా బాగుంది. వావ్, ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోండి. రే బలరాం, ఇట్రా. అనయ్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతున్నాయి. అదే పెళ్లి పటాకులు కానివ్వండి కదా. ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. నాన్నను జాతక ప్రభావం. ఏడ్చావులే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య. మన తాత కొంచెం అటు ఇటుగా ఉంటారు. సాహద్దే ఉంది మరిది గారు. పిల్లాడి గుణగణాలు అవి కావాలి కానీ లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులు. హలో, ఏమైంది తమరికిప్పుడు? రంగి నాకు ఆపుతావా? ఆపేసేయ్. రేయ్, మన పురోహితుడి కబురు చేయి. కాస్త అమ్మాయి జాతకం అది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య. ఆ. తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానంది వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సంబంధం కుదిరితే అదే రోజు నీ పెళ్లి చేసేస్తానయ్యా. పాపం ఆ సిగ్గు చూడండి ఎంత లేతగా ఉందో. వయసు మీద చాలా మంచి సంబంధం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 minutes ఇక్కడ ఉండాలి. ఏంటనుక మీ బాస్ ఏడి? చాలా మంచి సంబంధం వచ్చింది. ఊరుకోండి, ఇంతకీ మా బాస్కి ఈ జన్మలో పెళ్ళవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. 40? 40లో ఉండదండి, జస్ట్ 30-32లోనే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకి భర్త పోయాడు. అప్పటి నుంచి పాపం ఒంటరిగానే ఉంటుంది. అయితే ఓకే. మీకోసమే ఉంచాను. కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాలు గోత్రాలతో సహా అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి, ఇదేంటి? అయినా చూసే వరకు బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్కెట్ చేయించుకున్నారు ఏంటి? చీచి, అది కాదండి. మా బాస్ వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాల డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. ఒరేయ్, మాటి మాటికి తెచ్చావురా. ఒళ్ళంతా ఒకటే కప్పరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కుళ్ళుకని చస్తున్నావురా నువ్వు. ఆహా, నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాడు నన్ను అమ్మాయి నన్ను నమ్మాలిగా. అందుకే నేను పరుపు లేస్తూ నేను పెంచుతున్నాను రా. నన్ను టెంప్ చేస్తే నీకు ఒరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. పిల్ల అదిరింది. ఓ ట్రైల్ వేస్తే పోలా? ఓ పాప, సరిగ్గా ఎంత అందంగా ఉందో. అమ్మాయిల కోసం చేట్ చేస్తుంటే ఈ సైకిల్ ఏమి అందం, ఏమి అందం. ఆశపడుతుంది. ట్రై చేయరాదు, నవ్వంటే నాకు ఇష్టం. బాబు. నువ్వు ఎంత స్పీడ్కి వస్తున్నాడు రా. పేరు మార్చుతా. అమ్మాయి అందమైన అమ్మాయి తీసుకురా. స్పీడ్కి వెళ్తానండి. చెప్పు, నేను తీసుకెళ్తా. నాలా ఒకటి సైడ్ కొడుతున్నావు. పిచ్చపిచ్చగా ఉందా? ఒరేయ్, నీకు అమ్మాయి కావాలరా? అరే, నువ్వు గట్టిగా పట్టు, మరి పని చెప్తా. హలో, ఎవరు? నేను రా శక్తిమాన్ని. డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా. ఈ రోజు ఏం చేశావు? అద్భుతమైన ఆపరేషన్. జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి, అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం. కేబుల్ కాదురా, ఫుల్ నోబుల్, ఏదో ఒక బుల్లు. నాకు ఇక్కడ దిల్ ఖరాబ్ అవుతుంది. కారణం చికెన్ గున్యా. చికెన్ గున్యానా? అంటే చికెన్ గున్యా పట్టిందా? ఇదేం చెప్పురా? ఇంతకీ చికెన్ ఫార్నా నాటా? కోడి కాదల్లా, జనం జబ్బే. అంటే చికెన్ గున్యా అనాలరా. ఏదో ఒక గున్యా. దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టి ఇస్తారు.
ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దోమలు చస్తేనే నయం అవుతుందంట. అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్టిలో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్టిలో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను. నువ్వు అప్పుడు గవర్నమెంట్ కి సబ్మిట్ చెయ్యి. అప్పుడు నీకు ఈ చామంతి శ్రీ, బంతి శ్రీ, ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అన్ని నీకే ఇచ్చేస్తారా? అదేలాగా బ్రదర్, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్సు, మిలిటరీ ఫోర్సు, నేవీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, ఇన్ని ఫోర్సులు సైన్యాలు వెళ్ళా అన్ని దోమలు పట్టుకోలేరు కదా. అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్స్ లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా. అలా అన్నావు, థ్యాంక్స్. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం పోయింది. ఏమైనా వస్తుందరా? కొంచెం కాఫీ పట్టుగా. ఎక్కడరా? బయటికి. బయటికి అని తెలుసు, అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. ఏం అది ఇప్పుడు అంత అవసరమా? అబ్బబ్బా, ఏంటండి ఇది? మీరిద్దరు తండ్రి కొడుకులా కనబట్లేదు, బద్ద శత్రువులా అనిపిస్తున్నారు. నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీటి ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం కమ్ములిగిందండి? మునిగిందని కాదు నా బాధ, ముంచుతాడేమోనని. సర్లే, ముందు కాఫీ తాగండి. వాడు చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఎలా? ఉషా, ఉషా, మీరైంది ఇంకా లేగలేదు. ఉషా, ఉషా, ఏం దీనికి? ఉషా, ఏ ఉషా, ఏంటే పిచ్చిగాలి పట్టిందా? మంచం అంతా అట్టుడు తొలుతున్నావు. మమ్మీ అది సరే సర్లే, ఇదిగో కాఫీ తాగి రెడీ అవ్వు. అలాగే మమ్మీ. ఏమిటోయ్ పొద్దున్నే సనుగుడు మొదలెట్టావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించే? దేని గురించి ఏంటి? మన అమ్మాయి గురించి. అమ్మాయి గురించా? ఏమైంది? ఏమైందంటారేంటండి? దాని పెళ్లి గురించి ఏమి ఆలోచించరా? నీ మొహం, అప్పుడే
దానికి పెళ్ళంటే ఆ, అది ఇంకా మీకు చిన్నపిల్ల కిందే కనిపిస్తుంది. దానికి పెళ్లిడు వచ్చిందండి. చదివింది చాలు కానీ మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. మీ తమ్ముడికా? చిచి, ఏ మా తమ్ముడికి ఏం తక్కువ? తక్కువే లేదు, అన్నీ ఎక్కువే. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం మంచిదే, కానీ మనిషే మంచివాడు కాదు. ఒట్టి పనికి మాలిన గ్రంథవా. అదిగో ఆ మాటలే అనొద్దంటున్నాను. నీ కూతురు కాకపోతే మా తమ్ముడికి వేరే పిల్ల దొరకదా? అది పెళ్లి కదా. ఏం డాడీ, అమ్మ తమ్ముడు పెళ్లి అంటుంది. ఏం లేదమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే. ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుళ్ళ ఇష్టాలతో నాకు పర్లేదు. దాని పెళ్లి నేను చేస్తాను. అది నాకు కూతురే. హ! సరే సరే, పెళ్లి తర్వాత చేద్దు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. హాయ్. ఏంటి శ్రీధర్, ఎప్పుడు లేటేనా? నీకు తెలుసు కదరా, నా ఆలస్యానికి ఒక కారణం ఉంటుందని. ఈ రోజు ఏంటి? చందమామ లాంటి నీకోసం గులాబీ పూలు తెద్దామని పొద్దున్నే లేచి ముజాంజాహి మార్కెట్కి వెళ్ళాను. కానీ అక్కడ స్టాక్ రాలేదని చెప్పారు. అంటే దొరకలేదా? నేను వదులుతానా? అమీర్పేట వెళ్ళాను. అక్కడ దొరుకుంటాయి. బ్యాడ్ లక్. వాళ్ళకు కూడా అదే మార్కెట్ నుంచి వస్తాయంట. ఓ, దొరకలేదా? నేను ఊరుకుంటానా చెప్పు? పంజాగుట్ వెళ్ళాను. ఇక్కడ దొరుకుంటాయి. లేదురా, సేమ్ ప్రాబ్లం. ఫోన్లే, దొరకపోతేనే నువ్వు వచ్చావుగా. నో 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 నో, ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా నీ విషయంలో కాంప్రమైజ్ అవును. అందుకని మా పక్కింటి పెరట్లోకి వెళ్ళి నీకోసం కోసుకొచ్చా గులాబీ పువ్వు. వావ్. యూనో, నీకోసం కవిత కూడా రాశాను. రియల్లీ? ఆ? అందరిలోకి డిఫరెంట్ గా ఉంటావు నువ్వు, గులాబీ పువ్వులా ఉంటుంది నీ నవ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు, ఎవరూ చూడకుండా ఓ ముద్దివ్వు. యు నాటి. అబ్బా! ఏం జరిగింది? పక్కింటి పెరట్లో కదా కుక్కెంట పడింది. తప్పించుకునేసరికి నీకేం కాలేదుగా? ఇవన్నీ కామన్ రా. నీకోసం చాలా చేయాలనుకుంటున్నా, కానీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటే ఓనర్ రెంట్ అంటాడు, కిందికొస్తే కిరాణా వాడు ఖాతా అంటాడు. ఏం చేయండి రా, అన్ని ప్రాబ్లమ్సే. ప్రతిసారి ఇలా డబ్బులు తీసుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటా? కాదనుకో, కానీ ప్రతిసారి ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు జాబ్ రాని నీ మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా. కాదనకుండా తీసుకోవాలి, ఓకేనా? సరే. ఐ లవ్ యూ నందిని.